మైనింగ్ మాఫియా వేల కోట్ల మేత. గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ, జీఎస్టీ, సినరేజ్ ఫీజుల ఎగవేత, నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ తరలింపు, నకిలీ వే బిల్లులు, తప్పుడు నివేదికలతో మోసాలు. కరీంనగర్లో 3, ఖమ్మంలో గ్రానైట్ క్వారీల్లో మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణ. భారీ ఎత్తున అక్రమాలు బట్టబయలు. పాలమూరులో విలువైన క్వార్ట్జ్ను నాణ్యత లేనిదిగా చూపి భారీ గోల్మాల్. సిరిసిల్ల మానేరు నుంచి వందల కోట్ల ఇసుక లూటి. సిఐడి విచారణ కోసం నివేదిక అందించిన మైనింగ్ శాఖ. రాష్ట్రమంతా ఎంక్వైరీ చేస్తే భారీ స్కాములు బయటికి వస్తాయంటున్న అధికారులు. ఇది ఈ దొంగలు చూసిరు కదా. ఈ దొంగలు ఇంత స్కాములు చేసి మళ్ళీ ఇంకొకరిని దొంగ దొంగ అంటేందుకు లజ్జ సిగ్గు ఏమన్నా ఉండాలి కొంచెమన్నా. మైనింగ్ కోసం మొత్తం చెరబట్టిరు. ఎక్కడ గుట్టలు, అడవులు, చెట్లు నరికి ఇవాళ ఈ భారీ ఎండలు కొట్టడానికి కూడా ఆ దరిద్రులే కారణం. ఈ బీఆర్ఎస్ పరిపాలించింది కదా, ఆ 10 సంవత్సరాలల్లో మొత్తం చెరబట్టి ఆగం చేసిరు. ఇవాళ విపరీతమైన ఎండలు, ప్రకృతి కూడా కంట్రోల్ లేకుండా పోయింది. ఏ టైం ఎండలు కూడా ఇంత భారీ ఎండల, ఎందుకంటే చెట్లు లేవు. హరితహారం అని పెట్టిండు గతంలో, చెట్లు నాటిండా అంటే ఏం లేవు. గోజీ ఉన్న కాడికి దాని పేరు మీద వేల కోట్లు దోసుకున్నాడు. ఆ దొంగలు చేసిన పని ఎటువంటిదిగో. ఏ రకంగా చూసినా నకిలీ వే బిల్లులు, తప్పుడు నివేదికలు. అబ్బాబాబా, కరీంనగర్లో 3, ఖమ్మంలో గ్రానైట్ దాంట్లో ప్రాథమిక విచారణ చేస్తే భారీ అక్రమాలు బయటపడ్డాయి. మరి ఈ అక్రమాలను ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు ఈ దొంగలని. ఈ ఒక్కసారి ప్రతి దాంట్లో స్కామే ఉన్నది. రోజుకొక్కటి తీసినా కానీ ఆ దొంగల భాగవతం బయటపడుతుంది. బట్టలు చింపి చౌరస్తలను నిలబెట్టవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దొంగలని నిలబెట్టుర్రి, దయచేసి నిలబెట్టుర్రి. రకరకాల తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకున్న ఈ దొంగలని జర్ర నిలబెడితే ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు. ఈ దొంగలని దరిదాపులకు కూడా రానియరు. వీళ్ళు చేసిన దొంగతనాలు, వీళ్ళు చేసిన స్కాములు అవన్నీ బయట పెడితే ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు తిన్నారనేది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. తెలిస్తే ప్రజలే ఆ దొంగలను దగ్గరికి రానియరు. అమ్మ వద్దురా నాయన, మీరు ఇంత దోసుక తిన్నారు, వీళ్ళని గక్కియాలని ప్రజలకు వస్తే ఉరికించి కొడతారు ప్రజలే. మీరు ఈ ఒక్క పని చేయండి దయచేసి.